నమస్తే పీపుల్, ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మన హెయిర్ కట్ బ్లాగ్. మీరు ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు. సో నేను 2 years బ్యాక్ హెయిర్ కట్ తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడే తీసుకున్నాను. 2 to 3 years అయి ఉంటుంది. సో ఇంతకుముందు నేను తీసుకుంది వీ కట్ అనమాట. ఇదనమాట నా పక్కన పిక్ యాడ్ చేశాను కదా, సో వీడియో పిక్ యాడ్ చేశాను కదా. సో అదనమాట నా హెయిర్ లెంత్. సో కానీ కింద మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా అంటే చాలా డ్రై అయిపోయింది హెయిర్. అందుకని చెప్పేసి నేను పర్సనల్గా ఈసారి హెయిర్ కట్ చేయించుకుందాం అన్నప్పుడే ఫిక్స్ అయ్యాను. ముందు మెయిన్గా టార్గెట్ చేసేది కింద ఎండ్స్ మొత్తం డ్రై అయిపోయింది అండ్ స్ప్లిట్ ఎండ్స్ వచ్చినాయి. సో దాన్ని అయితే కట్ చేయించేసుకోవాలి అని చెప్పి, సో అవి కట్ చేస్తే నా హెయిర్ ఆటోమేటిక్గా షార్ట్ అయిపోతుంది. బట్ హెయిర్ అనేది కొంచెం వీక్ అవుతున్నప్పుడు మనము కట్ చేయకపోతే అది స్కాల్ప్ దాకా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇంకా దాని చోకి మళ్ళీ హెయిర్ అనేది గ్రో అవుతుందిలే అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా కట్ అయిపోయింది. అందరూ ఆల్రెడీ అడుగుతున్నారు, ఎందుకు హెయిర్ కట్ చేసావు అని చెప్పి ఆల్రెడీ వాయిస్ చేస్తున్నారు. సో ఇదనమాట రీజన్. ఎందుకు అంటే కిందంతా కూడా డ్రై అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసినాయి అండ్ చాలా అంటే చాలా వీక్గా అనిపిస్తుంది. కాబట్టి నేను ఇంకా హెయిర్ కట్ చేయించుకోవాల్సి వచ్చింది. ఈసారి నేను వీ కట్కి వెళ్దాం అనుకోవట్లేదు. సో వీ కట్ వల్ల ప్రాబ్లం ఏంటంటే నేను జడేసుకున్న ప్రతిసారి కిందంతా థిన్గా కనిపిస్తుంది, అంత మంచిగా కనిపించట్లేదు. సో నేను ప్రిఫరబుల్ ఏంటంటే నాకు జడేసుకోవడానికి కావాలి, అంతేకాకుండా వెస్ట్రన్ వేర్గా కూడా కావాలి. సో అందుకని ఈసారి నేను యూ కట్కి వెళ్ళాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి నేను ఓన్లీ 2 బ్యాంగ్స్ లాగా తీసుకుందాం అనుకున్నాను ఈసారి. మొత్తం కాకుండా మొత్తం లైక్ ఇంతకుముందు షార్ట్ చేయించాను ఫ్రంట్, అలా కాకుండా ఓన్లీ 2 parts, ఓన్లీ లైక్ 2 సెషన్స్ ఆఫ్ ద హెయిర్ మాత్రమే, అటొకటి ఇటొకటి బ్యాంగ్స్ వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు లైక్ ఫ్రంట్కి వచ్చేటట్టు, లేకపోతే హెయిర్ వెనక్కి పెట్టేసుకుంటే సరిపోతుంది అట్లా అనుకుని వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళాక నాకు ఈ అక్క ఏంటంటే మనకి బాగా సజెస్ట్ చేస్తుంది. సో అక్క ఏం చెప్పిందంటే లైక్ ఫెదర్ కట్ చేయించుకో, చాలా బాగుంటుంది అని చెప్పింది. సో నేను ఫెదర్ కట్కి వెళ్ళడానికి ఒక్క రీజన్ ఏంటంటే, సో ఇక్కడ మనకి అంటే లెంత్ చూపిస్తున్నారు కదా, సో ఆ లెంత్ వరకు కూడా నాకు హెయిర్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంది. సో అది కూడా కట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ రీజన్తో నేను ఫెదర్ కట్కి వెళ్ళాను. అక్క అయితే మాత్రం మనకి ఎలా ఉంటుంది అని ఒక క్లియర్గా చూపిస్తుంది, ఇలా ఉంటుంది అని చెప్పేసి నేనేదో ఆలోచనలో పడ్డాను అనమాట, బాగుంటుందా బాగోదా అని చెప్పేసి. బట్ ఫైనల్గా అక్క సజెస్ట్ చేసినట్టే చాలా చాలా బాగా వచ్చింది. నాకు పర్సనల్గా కూడా చాలా నచ్చింది. సో ఇట్లా ఏంటంటే మనకి బ్యాక్ కావాలంటే బ్యాక్ వెళ్ళిపోతుంది, లేకపోతే కనుక ఫ్రంట్ కావాలన్నప్పుడు ఫ్రంట్ పెట్టుకోవచ్చు, అట్లా అనమాట. మీరు కనుక వేవీ హెయిర్లో ఉంటే కనుక మేక్ ష్యూర్ ఒక 1 or 2 inches మనం ఎక్కువ చెప్పాలి. బికాజ్ ఎందుకంటే మనకి వాటర్ స్ప్రే చేసుకొని హెయిర్ కట్ చేస్తారు కదా, అప్పుడు ఏమవుతుందంటే స్ట్రైట్గా కనిపిస్తుంది. దాని తర్వాత మన హెయిర్కి నార్మల్ టెక్స్చర్ కర్ల్స్ అనేవి వచ్చేస్తాయి, అప్పుడు పైకి వెళ్ళిపోతుంది అనమాట. నేను అందుకే చిన్ కంటే ఒక 2 inches కిందకే చెప్పాను. అప్పుడు ఏంటంటే మనకి నార్మల్గా మన టెక్స్చర్ ఆఫ్ హెయిర్ ఎలా ఉంటుందో అలా వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి చిన్ దగ్గరికే వస్తుంది. సో అది మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఎవరికైతే కర్లీ హెయిర్ ఆర్ బేబీ హెయిర్ ఉంటే వాళ్ళు మాత్రం పర్టికులర్గా ఈ పాయింట్ని మిస్ చేయకండి. ఫైనల్గా నా హెయిర్ కట్ అనేది ఇలా టర్న్ అవుట్ అయింది. స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత నేను అక్కడ స్ట్రైట్నింగ్ చేయించుకోలేదు, తర్వాత నేను ఇంటికి వచ్చాక స్ట్రైట్నింగ్ చేసుకున్నాను. సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చలో బై గాయ్స్.